హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా ఏంటంటే, ది బిగ్గెస్ట్ అనాలా? బిగ్గెస్ట్ కాదు బట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ తమిళ్ మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్ 'పొన్నియిన్ సెల్వన్'. ఈ సినిమా ఎప్పటి నుండో తీద్దాం అనుకున్నారు. మొత్తానికి ఈ సినిమా విడుదలైంది. సో, యాజ్ యూజువల్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ మనకేదైనా చెప్పుకునే ముందు ఈ సినిమాలో లిటరల్లీ ఎవరైతే ఉన్నారంటే, ఎవరైనా ఇఫ్ దే ఆర్ నాట్ లైక్ ఇది ఎలా జెప్పాలి? వాళ్ళు 'రజనీకాంత్' గారు, 'కమల్ హాసన్' గారు, 'విజయ్' గారు, 'అజిత్' గారు, 'ధనుష్' గారు, అండ్ 'శివకార్తికేయన్' గారు. ఈళ్ళు తప్ప ఈ సినిమాలో తమిళ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరున్నారండి. ముఖ్యంగా 'విక్రమ్', 'ఐశ్వర్య రాయ్', 'జయం రవి', 'కార్తీ', 'త్రిష', 'జయరామ్', 'ఐశ్వర్య లక్ష్మి', 'శోభితా ధూళిపాల' ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, 'ప్రభు', 'శరత్ కుమార్', 'విక్రమ్ ప్రభు', 'ప్రకాష్ రాజ్', 'రెహమాన్', 'పార్థిబన్' అండ్ 'లాల్'. ఇంకొంతమందుంటారు. యాహ్! 'రెహమాన్' అని ఒక యాక్టర్. ఆయన ఎవరేంటంటే మీరు 'బిల్లా' సినిమా, 'సింహ' సినిమా, 'గోవిందుడు అందరవాడేలే' సినిమా జూషుంటే ఆయనే ఈ సినిమాలో మధురకంఠ కంఠన్ అనే ఒక పాత్రను జేసినటువంటి వ్యక్తి. అండ్ ఆఫ్ కోర్స్ ఇందాకడ జెప్పినట్టు ఆల్రెడీ జెప్పాను 'ప్రకాష్ రాజ్' ఉన్నాడు ఈ సినిమాలో. ఇంకో ఒక వ్యక్తి అండి ఈ సినిమాలో ఉన్నారు. ఆయన పేరు 'కిషోర్'. ఆయనే ఈ సినిమాలో లైక్ మెయిన్ విలన్. 'కిషోర్' ఎవరేంటంటే మీరు 'ఆచార్య' సినిమా జూషుంటే 'సోనూ సూద్‌కి' రైట్ హ్యాండ్‌గా ఒక మనిషుంటారు గదా! ఆయనే యూ నో కొంచెం అంటే ఆయనకు గుండుంటది, మీసాలుంటాయి. ఇంకోటేంటంటే ప్రత్యేకంగా 'హ్యాపీ' సినిమాలో ఒకరు ఐ థింక్ రాజకీయ నాయకుడు వాళ్ళ ఇంటికి పిలిచి డిన్నర్ చేద్దామా, ఇది చేద్దామా అని చెప్పుకోవడానికి ఇట్స్ లైక్ అది మొత్తం లైక్ బేసిక్‌లీ భోజనం పెట్టి ఆయన్ని అనుమానిస్తారు. ఆయన కూడా ఈ సినిమాలో ఉన్నారు యాజ్ ఏ పాండ్యా. యాహ్! పాండ్యా. ఈ సినిమాలో రియాజ్ ఖాన్ కూడా ఉన్నారు. ఆయన ఎవరేంటంటే మీరు 'గజినీ' సినిమా జూషుంటే ఫస్ట్ సూర్యని ఇన్వెస్టిగేట్ జేసి ఒక పోలీసోడు ఉంటాడు గదా! ఆయనే రియాజ్ ఖాన్. అండ్ 'స్టాలిన్' సినిమాలో కూడా ఆయనున్నారు. సో, ఆయన గూడా ఉన్నారు ఈ సినిమాలో. బట్ యాహ్! ఈ సినిమాలో చాలామందున్నారు. ఎవరు 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 అని తెలుసుకోవడానికి లేకపోతే లెక్కబెట్టుకోవడానికి అయితే అది చాలా కష్టమైన పని. ఇంకో ఒక వ్యక్తి ఉంటారు. ఆయన పేరు 'విక్రమ్ ప్రభు'. ఆహ్ ఓహో! ఈ విషయం నాకు తెలీదు. ఆయన యాక్చువల్లీ 'ప్రభు' వాళ్ళ కొడుకు అండ్ 'శివాజీ గణేషన్' మనోడు అనమాట. ఆయన కూడా తమిళ్ సినిమాల్లో చాలా నాకు తెలిసినంత వరకు కొన్ని తమిళ్ సినిమాలు చేశాడు. అంటే ఈయన మొహం ఎక్కడో చూసినట్టుందే అని ఒక ఫీలింగొచ్చింది. సో, థాట్ ఈస్ అబౌట్ థాట్. అండ్ ఇప్పుడు ఈ సినిమా టెక్నికాలిటీస్ గురించి ఇట్ ఈస్ ఆబ్వియస్‌లీ డైరెక్టెడ్ బై మణిరత్నం గారు. రిటెన్ బై ఈ సినిమా నేను తమిళ్‌లో చూసాను కాబట్టి తమిళ్ క్రెడిట్స్ చెప్తున్నా. బట్ అంటే జస్ట్ ఇది రైటింగ్ పరంగా రిటెన్ బై మణిరత్నం, జయమోహన్ గారు అండ్ కుమారవేల్ గారు. ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి వాళ్ళు స్క్రీన్ ప్లే రాశారు. అండ్ దాని తర్వాత ఈ సినిమాకి నిర్మాత మెజారిటీ ఎవరైనా ఉన్నారేంటంటే ఇట్స్ కొలాబరేషన్ బిట్వీన్ మద్రాస్ టాకీస్ అండ్ లైకా ప్రొడక్షన్స్. సో, సుభాస్కరన్, సుహాసిని మణిరత్నం అండ్ మణిరత్నం ఈ సినిమాకి నిర్మాతలు. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్, సినిమాటోగ్రఫీ బై రవివర్మన్, ఎడిటింగ్ బై శ్రీకర్ ప్రసాద్ గారు, ప్రొడక్షన్ డిజైన్ బై వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ తోటతరణి గారు. అండ్ స్పెషల్ మెన్షన్ ఏం చేయాలంటే కాస్ట్యూమ్ డిజైన్ అసలు ఒక రేంజ్‌లో ఉన్నది. ఇట్ ఈస్ బై ఏకాల కాని అండ్ చంద్రకాంత్ సోనవానే. సోనావనే. ఏమో అది చెప్పడానికి నాకు పేర్లు ఇప్పుడు ఇండియన్ పేర్లు కొన్ని చెప్తానండి. నాకు కొన్ని చెప్పడం వచ్చు. కొన్ని పేర్లు చెప్పడం ఆహ్, చ చ కష్టంగా ఉంటది. సో, ప్లీజ్ నన్ను మన్నించండి. అది వేరే విషయం. బట్ యాహ్! సో, ఇప్పుడు ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే మేము దీని గురించి ఈ సినిమా గురించి మేకింగ్ గురించే ఒక ఎంటైర్ పాడ్‌కాస్ట్ చేయొచ్చు. బట్ మాకంత టైం లేదు కాబట్టి ఈ సినిమా ఎలా మొదలైందేంటంటే 1958లో ఎంజీఆర్ గారు ఈ సినిమా తీద్దాం అనుకున్నారు. అది ఎప్పటికీ జరగలేని ఒక పని. దాని తర్వాత 1994లో మణిరత్నంకి ఈ ఐడియా చేయాలని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చింది. దాని తర్వాత 2010లో సినిమా యాక్చువల్లీ స్టార్ట్ చేశారనమాట. ఆ టైంలో ఎవరేంటంటే ఈ సినిమాకి టెక్నీషియన్స్ ఏఆర్ రెహమాన్, సినిమాటోగ్రఫీ సంతోష్ శివన్, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ సబు సిరిల్ అప్పట్లో. దాని తర్వాత సో 2010లో వాళ్ళు మొదలెట్టారు. అప్పుడు విజయ్ అంటే మన జోసెఫ్ విజయ్ గారు 'కార్తీ' చేసిన రోల్ వల్ల
ఈ పేర్లు చెప్పుకోవడానికే సగం టైం అయిపోతది ఇక్కడ. 'వల్లవరయ్యన్ వాండియతేవన్' అంటే 'కార్తీ' చేసిన రోలు ఆయన, ఆయన క్యాస్ట్ అయ్యారనమాట. దాని తర్వాత మన 'మహేష్ బాబు' 'పొన్నియిన్ సెల్వన్‌గా' అదే మన 'జయం రవి' చేసినట్టు 'అరుల్మోజి వర్మన్' చేసినటువంటి ఒక పాత్రం ఆయనే ఫస్టు అంటే ఆ సినిమాలు 2010లో అండ్ ఈ సినిమా షూటింగు వాళ్ళు కొంచెం మొదలుపెట్టారు. దాని తర్వాత వాళ్ళు ఆపేశారు. ఎందుకు ఆపేశారంటంటే ఇట్స్ బడ్జెట్ ప్రాబ్లమ్స్. అప్పుడేంటంటే 'ఆర్య' గారు కూడా అదే మన 'నేనే అంబానీలో' హీరో. ఆహ్, ఆయన కూడా ఉన్నారనమాట. దాని తర్వాత 'అనుష్క శెట్టి' అనుకున్నారు. అండ్ 'జ్యోతిక' అనుకున్నారు. 'ప్రియాంక చోప్రా' అనుకున్నారు. ఆ టైంలో ఏం జరిగిందేంటంటే జస్ట్ బేసికల్లీ వాళ్ళకి ఆహ్, వాళ్ళకి ఎక్స్‌పెన్సివ్స్ ఏం లేవు. అంటే ఫండ్స్ ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే నీ దగ్గర ఫండ్స్ ఉండాలి కదా! సో, బేసికల్లీ వాళ్ళ దగ్గర ఏం ఫండ్స్ లేవు. సో, 2010లో స్టార్ట్ చేసిన ఒక సినిమా వాళ్ళు మొత్తం ఆపేశారు. సో, ఇప్పుడు విజయ్ పెద్ద స్టార్ అయ్యాడు. అండ్ మహేష్ బాబు ఆఫ్‌కోర్స్ పెద్ద స్టారే. ఇద్దరు పెద్ద స్టార్స్ అయ్యారు దాని తర్వాత. ఒకవేళ అప్పట్లో వచ్చుంటే ఊహించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది కాబట్టి అది వేరే విషయం. బట్ ఇట్స్ వుడ్ హావ్ బీన్ క్వైట్ ఫన్నీ. ఎందుకో నాకు ఎందుకంటే నేను మైథలాజికల్ మూవీస్ అంటే మహేష్ బాబుని చూడడం, లేకపోతే విజయ్‌ని చూడడం నాకెందుకో లైక్ అది అంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. వాళ్ళు అలాంటి ఇమేజ్ తెచ్చుకున్నారు. బట్ అది అది వేరే విషయం. బట్ దాని తర్వాత 2019లో ఈ సినిమా మళ్ళీ వాళ్ళు అనుకున్నారు. అండ్ లైక్ మళ్ళీ ఏంటది రీస్టార్ట్ జేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అప్పుడేం జరిగిందేంటంటే, మణిరత్నం తీసినటువంటి ఒక సినిమా 'చెక్క చివంతవానం' ఆ సినిమాకి నిర్మాత లేకపోతే ప్రొడక్షన్ హౌసు 'లైకా ప్రొడక్షన్స్' అనమాట. సో, ఆ సినిమా ఐ థింక్ హిట్ అయింది తమిళ్‌లో. సో, వాళ్ళేం చేశారేంటంటే 'సుభాస్కరన్' యూనో ఆహ్, ఈ సినిమాకి నిర్మాతగా ఉండి డబ్బులు ఇవ్వడానికి ఆయన సిద్ధంగున్నారు. సో, ఆయన అగ్రీ చేశారనమాట. ఆ తర్వాత 'విక్రమ్', 'విజయ్ సేతుపతి', 'జేఎం రవి' వాళ్ళు క్యాస్ట్ అయ్యారు. దాని తర్వాత 'శింబు' ఒక రోల్‌లో క్యాస్ట్ అయ్యారు. ఫస్ట్ 'అమితాబ్ బచ్చన్', 'సుందర చోళ' రోల్ కోసం వాళ్ళు అనుకున్నారు. బట్ ఆబ్వియస్‌లీ డేట్‌లు జరగడం వల్ల అండ్ 'విజయ్ సేతుపతికి' డేట్ క్లాష్ రావడం వల్ల అప్పుడు 'కార్తీ' చేరాడు. అండ్ బేసిక్‌లీ ఈ సినిమా ఇంతసేపు ఇన్నాళ్ళు వాళ్ళు ఇ ఇది ఎలా జెప్పాలి? అంటే హ్మ్. ఇంత పెద్ద సినిమా గదా! ఇన్నాళ్ళు లైక్ ఇట్లా సాగదీస్తుంది. తీసేసరికి ఆఫ్‌కోర్స్ చాలా అంటే చాలా ఉంటాయి. ఆహ్, ఎలా జెప్పాలి? సో, ఆఫ్‌కోర్స్ జరిగే టైంలో లేకపోతే తీసే విధానంలో చాలా అంటే చాలా మారుతాయి. నువ్వేమైనా జేస్తున్నావంటే నువ్వు త్వరగానే జేయాలి. లేకపోతే 1,90,000 జరుగుతాయి దాంట్లో. సో, అదనమాట. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అప్పట్లో వాళ్ళు క్యాస్ట్ చేసినట్టు వ్యక్తులు. సో, విజయ్ అయితే 'వల్లియార్ వండియతేవన్' అయితే అండ్ మహేష్ బాబు 'పొన్నియిన్ సెల్వన్' అయితే విక్రమ్ రోలు ఆదిత్య కరికాలన్ ఏదైతే రోల్ ఉందో ఆయన గూడా అదే రోల్ చేశారు. అండ్ ఐ థింక్ ఈ సినిమాకి ది బిగ్గెస్ట్ ఆర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమా వాళ్ళు డిసెంబర్ 19థ్ సారీ డిసెంబర్ 11, 2019 వాళ్ళు షూటింగ్ మొదలుపెట్టారనమాట. వాళ్ళు ఫిల్మింగ్ స్టార్ట్ చేశారు. మొత్తానికి సెప్టెంబర్ 18న ఐ థింక్ సెప్టెంబర్ 2021లో సినిమా మొత్తం పూర్తయింది. అదేంటంటే అండ్ థిస్ ఈస్ లైక్ ద బిగ్గెస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇంకొకసారి 'పొన్నియిన్ సెల్వన్' చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు 'బాహుబలి' ఒక పార్ట్ తీయడానికి చాలామంది కష్టపడ్డారు. సెకండ్ పార్ట్ తీయడానికి వాళ్ళు ఇంకా కష్టపడ్డారు. బట్ సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి యాక్చువల్లీ దే ఫిల్మ్ బోత్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్. ఇది జనాలకి ఎంతవరకు తెలుసో తెలీదో నాకు తెలీదు గానీ, దే ఫిల్మ్ బోత్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ ఇన్ జస్ట్ 120 డేస్. సో, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఇద్దరు అయిపోయాయి. సో, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పార్ట్ 1 వచ్చింది కదా! పార్ట్ 2 ఇప్పుడు వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఇంకో 6 నెలలు లేకపోతే దే సెడ్ ఎనీవేర్ ఫ్రమ్ 6 నెలలు టు 8 నెలల తర్వాత వాళ్ళు సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తారు. సో, అది షూటింగ్ చేయడానికి, ఇది చేయడానికి అలాంటిదేం లేదు. వాళ్ళు మొత్తం ఆల్రెడీ చేశారు. ఇంకోటేంటంటే ఈ సినిమాకి బడ్జెట్టు 500,00,00,000 ఫస్టు వాళ్ళు మొత్తం ఒక పూర్తి సినిమా అనుకున్నారు. దాని తర్వాత దే స్ప్లిట్ ఇంటూ 2 పార్ట్స్ అండ్ ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేసి 120 డేస్‌లో ఫినిష్ అయ్యారు. అంటే ఫినిష్ చేసేసారు. సో, ఎవరైనా ఆలోచిస్తున్నారంటే నెక్స్ట్ పార్ట్ ఎప్పుడొస్తదో, లేకపోతే వాళ్ళు షూటింగ్ మొదలుపెడుతున్నారో,
అది ఆల్రెడీ అయింది కాబట్టి దానికసలు అవసరమే ఉండదు. సో, థట్ ఈస్ అబౌట్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇప్పుడు దీని కథకొస్తే, ఈ కథ ఎంత కన్‌ఫ్యూజింగ్ ఎంత కన్‌ఫ్యూజింగ్ ఏంటంటే నేను ఒక ముక్కలో చెప్తాను. బట్ బేసిక్‌లీ మీరు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' జూషుంటే ఇది లిటరల్లీ తమిళ్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'. అది ఎట్లా ఏంటంటే బేసిక్‌లీ ఇప్పుడు 'చోళ డైనస్టీ' ఉంటది. ఒక ప్రిన్స్ ఒక ఎంపరర్ ఉంటారు. అదే ఆయన పేరు 'సుందర చోళ.' ఆయనే హి ఈస్ కరెంట్‌లీ ది కింగ్ ఆఫ్ చోళ ఎంపైర్. సో, దీంట్లో కూడా ఒక 'బాహుబలి' ట్విస్ట్ ఉంటది. ఆయనకొక కజిన్ ఉన్నాడు. అదే మన 'రెహమాన్.' ఆయన రైట్‌ఫుల్ హెయిర్ టు ది థ్రోన్ అని ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ బేసిక్‌లీ వాళ్ళిద్దరు బాబులు ఒకటే అనుకుంటా. ఏమో అంటే చెప్పుకోవడానికి ఇట్స్ లైక్ ఇట్స్ వెరీ కన్‌ఫ్యూజింగ్. ఫ్యామిలీ ట్రీ జూషినప్పుడు లైక్ నీకు చాలా అంటే చాలా ఎలా జెప్పాలి? యాహ్! చాలా అంటే చాలా లైక్ నాకైతే కన్‌ఫ్యూజింగ్ ఉండేది. బట్ యాహ్! బేసిక్‌లీ 'ప్రకాష్ రాజ్' ఈస్ ది ఎంపరర్. అండ్ 'ప్రకాష్ రాజ్‌కి' 3 పిల్లలున్నారు. ఒకటి 'విక్రమ్.' హి ఈస్ నెక్స్ట్ ఇన్ లైన్. హి ఈస్ ద ఎల్డెస్ట్. ఆహ్, యాహ్! సో, 'విక్రమ్' ఈస్ ద ఎల్డెస్ట్. సో, న్యాచురల్లీ 'ప్రకాష్ రాజ్' చనిపోతే నెక్స్ట్ ఇన్ లైన్ అయితే 'విక్రమ్.' దాని తర్వాత మిడిల్ చైల్డ్ ఈస్ ఆహ్, ఐ థింక్ 'త్రిష.' Yeah, middle child is Trisha, and then the youngest person is Jayam Ravi, అరుల్మోజి వర్మన్ ఏకే పొన్నియిన్ సెల్వన్. అండ్ ఇప్పుడు ఇది ఒక స్పాయిలర్ అండి. ఆయన పేరు ఎందుకు పొన్నియిన్ సెల్వన్ ఏంటంటే, ఆయన చిన్నప్పుడు కావేరి అనే నదిలో ఆయన ఆల్మోస్ట్ డ్రౌన్ అయ్యారు. బట్ ఒక వ్యక్తి వచ్చి ఆయన్ని కాపాడారు. చాలామంది ఏమనుకున్నారు ఏంటంటే, అమ్మ అమ్మవారు ఉంటారు కదా! సో, నదిలో ఒక అమ్మవారు వచ్చి ఈయన్ని కాపాడి ఎక్కడో వెళ్ళిపోయిందనుకున్నారు. బట్ యాక్చువల్లీ అది నిజం కాదు. ఏం జరిగిందేంటంటే, ఒక మనిషి ఉంటది 'ఊమైరా' అని. అది లాస్ట్‌లో మేము కవర్ చేస్తాం. ఆ అమ్మాయినే ఈడిని సేవ్ చేసి ఏదో ఒక మాయ వచ్చి హి ఈస్ బేసిక్‌లీ సన్ ఆఫ్ పొన్ని అనమాట. పొన్నియిన్ సెల్వన్ అంటే సన్ ఆఫ్ పొన్ని. ఇద్దరికి రిలేషన్ ఏందో నాకు అస్సలు తెలీదు గానీ, వాళ్ళిచ్చే ఎక్స్‌ప్లనేషన్ మాత్రం అదే. సో, దానదే. సో, బ్యాక్ టు కథ విషయానికొస్తే బేసిక్‌లీ 'సుందర చోళ' హి హాస్ ఎయిల్మెంట్ అనమాట. ఆయనకి ఒంట్లో బాలేదు. సో, నెక్స్ట్ ఇన్ లైన్ సక్సీడ్ అవ్వడానికి చోళ డైనస్టీని లేకపోతే తంజావూరులో ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు. అది బేసిక్‌లీ మొత్తం పవర్ ప్లే. దీని మధ్యలో 1,90 క్యారెక్టర్‌లుంటారు. ఎవరో నీకు అర్థమై సావదు. బట్ బేసిక్‌లీ ఒక ముక్కలో చెప్పాలంటే సో, 'విక్రమ్', 'నేను క్యారెక్టర్ పేర్లు ఎత్తితే మీకు పిచ్చిలేస్తది. నాకు చెప్పడానికే పిచ్చిలేస్తది. ఇంకా మీకు చూడ్డానికైతే ఇంకా అంటే వినడానికి ఇక్కడ మీ చెవులు ఊరికే వదిలేస్తున్నాను. బట్ నేను యాక్టర్‌ల పేర్లు చెప్తాను. క్యారెక్టర్స్ అయితే నేను చచ్చిపోతా ఈడ. 'విక్రమ్' కార్తీని పంపిస్తాడు. బేసిక్‌లీ "నువ్వు తంజావూరుకెళ్ళి మా చెల్లెల్ని కలువు. ఒక మెసేజ్ పంపి" అని చెప్తాడు. కార్తీ ఎవరు? కార్తీ ఈస్ లిటరల్లీ లైక్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. ఎవరైనా స్కోప్ ఉందంటే అది కార్తీనే. సో, కార్తీ ఎళ్తాడు ఒక మెసేజ్ డెలివర్ చేయడానికి. దీని మధ్యలో 1,90 మందుంటారు. జయరామ్ ఉంటాడు. దాని తర్వాత శరత్ కుమార్ ఉంటాడు. సో, దీనికి బేసిక్‌లీ ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే ఈ కథ. ఎంపరర్ హూ ఈస్ నెక్స్ట్ ఇన్ లైన్. దాని తర్వాత చోళ డైనస్టీ కిల్ ద పాండ్య ఎంపైర్. సో, పాండ్య ఎంపైరు వాళ్ళని రివెంజ్ తీసుకోవడానికి వాళ్ళు బేసిక్‌లీ చోళ ఎంపైర్‌ని ఒక కన్స్పిరసీ చేసి చోళ ఎంపైర్‌ని ఏసేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అదెట్లా? వాళ్ళకి ఒక బ్రిలియంట్ ఒక ట్రంప్ కార్డ్ ఉంది. అదే మన ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ్ పేరు నందిని. ఆమె యాక్చువల్లీ ఒక పాండ్య. సో, వాళ్ళు ఉండే ఒక రివెంజ్‌తో వాళ్ళందరిని హోలాగాలు చేయనికి ఒక చోళ డైనస్టీలో ఉన్నట్టు వంటి ఒక మనిషి అది మన శరత్ కుమార్. వాడిని పెళ్లి చేసుకొని ఆడి చేతుల్లో అంటే వాళ్ళ క్యాంప్‌లో మురిసిపోయి ఇంకో క్యాంప్‌లో వేలు పెట్టడానికి ఆమె అట్లా ప్రయత్నం చేస్తూ ఉంటదనమాట. అది బేసిక్‌లీ. సో, ఈ కథ 3 ముక్కల్లో చెప్పాలంటే చోళ ఎంపరర్ ఈస్ డయింగ్. నెక్స్ట్ ఇన్ లైన్ అయితే ఆడ కొడుకవుతదా? ఆడ కూతురవుతదా? లేకపోతే వాడి యంగెస్ట్ కొడుకవుతదా? పాండ్యాలకి రివెంజ్ గావాలి. దీని మధ్యలో దీని మధ్యలో ఈ ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్ ఉంటది. అండ్ ఆమెని చంపడానికి లేకపోతే ఈ మొత్తం పవర్ ప్లే, ఈ పాలిటిక్స్ అంతా, ఈ బ్యాక్ స్టాబింగ్ అంతా
ఎవరు కనిపెడతారు అండ్ వాళ్ళు ఎట్లా ఆపుతారు. ఇది బేసిక్‌లీ 'పొన్నియిన్ సెల్వన్' కథ. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఫిక్షన్ అండ్ ఫ్యాక్ట్. అదేంటంటే 'కార్తీ' క్యారెక్టర్ అండ్ నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వర్ రియల్ పీపుల్ విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ ఆహ్, ఐ థింక్ 'ఐశ్వర్య' హిస్ క్యారెక్టర్. సో, వాళ్ళు బేసిక్‌లీ యాహ్! 'ఐశ్వర్య' హిస్ క్యారెక్టర్ ఈస్ ఫిక్షనల్. ఆమె విలన్ గాబట్టి లైక్ హర్ క్యారెక్టర్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. సో, వాళ్ళు ప్యూర్‌లీ నావెల్ కోసం క్రియేట్ జేశారు. అండ్ యాక్చువల్లీ ఈ నావెల్ మీరు ఒకసారి వింటే లేకపోతే ఎలా జెప్పాలి? యాహ్! యాక్చువల్లీ వినడం గాదు. ఈ నావెల్ మీరు చదివితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. లేకపోతే ఈ ఎక్స్‌ప్లెయిన్డ్ ఆన్‌లైన్ నెట్‌లో ఆర్టికల్స్ ఉంటాయి గదా! చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో, అదైతే యాహ్! అదైతే ఇట్స్ లైక్ ఎలా జెప్పాలి? అంటే చదవడానికి చాలా బావుంటదండి. కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు అంత లేదు. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే నేను బల్లగుద్ది చెప్తున్నా. ఈ సినిమాలో నాకు నచ్చిన వ్యక్తులు ఒక 3 మంది. అదే మన 'కార్తీ', 'ఐశ్వర్య రాయ్' అండ్ 'త్రిష'. ఈళ్ళు తప్ప సినిమాలో ఎవ్వరు పనికిరారు. 1,90,000 మందుంటారు. అంటే మీరు తమిళ్ సినిమాలు చూస్తే ఇందాకడ చెప్పినట్టు వరుసగా అందరుంటారు. బట్ ఎవరికీ అసలు ఇంపాక్టే ఉండదు. స్క్రీన్ నిండా ఇది మన బ్రహ్మో 'బ్రహ్మోత్సవం' సినిమాలాగా స్క్రీన్ మీద ఎవరైనా ఉన్నారంటే చుట్టూ యాక్టర్స్ పెట్టాలి. వాళ్ళకసలు పాటుందా లేదా అదసలు సంబంధం లేదు. చుట్టూ స్క్రీన్‌లో యాక్టర్స్ ఉండాలి. ఏంటిది ఆహ్, ఎనకాల కోటుండాలి. అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్‌లు, పెద్ద పెద్ద బంగారం, పెద్ద పెద్ద కాస్ట్యూమ్‌లు ఇయన్నుండాలని జెప్పి అట్లా తీశారు సినిమా. 'కార్తీ' అయితే ఈ సినిమాకి హీరో. నాకు పర్సనల్‌గా చెప్పాలంటే ఒక ముక్కలో ఆయన స్క్రీన్ మీద ఉన్నప్పుడు నేను ఎంటర్‌టైన్ అయ్యాను. ఆయన లేకపోతే ఈ సినిమా భరించడం చాలా కష్టం. 'ఐశ్వర్య రాయ్' రోల్ అయితే చూడ్డానికి ఇంకా ఆమె చాలా చాలా అందంగున్నారు ఈ వయసులో. అండ్ ఆమె క్యారెక్టర్ చాలా షేడ్స్ అండ్ చాలా స్కోప్ ఉంది దాంట్లో. సో, ఆమె చాలా పర్ఫెక్ట్‌గా జేసింది. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ మన చైల్డ్‌హుడ్‌లో మాకెవరికైనా ఇష్టం ఉంటారు. 'త్రిషని' మళ్ళీ చూసినప్పుడు ఆ తృప్తి అంటే చైల్డ్‌హుడ్ మెమోరీస్ అని గుర్తు జేసి, అసలు ఒక్కరోజు గూడా ఈ అమ్మాయి లైక్ ఏజ్ అయింది నాకెక్కడ కనిపించలేదు. పెర్ఫార్మన్స్ అయితే చింపేసింది. ఐ థర్లీ ఎంజాయ్డ్ ద క్యారెక్టర్. మిగతా సినిమాలో ఎవరైనా ఉన్నారంటే ఈ సినిమాకి మెయిన్ ద టైటిల్ క్యారెక్టర్ 'జయం రవి' ఓన్లీ సెకండ్ హాఫ్‌లో వస్తాడు. ఫస్ట్ హాఫ్‌లో అస్సలు కనిపించడు. సో, అసలు ఈడేం జేశాడు, ఎక్కడున్నాడో ఎవడికి తెలీదు. వాడెక్కడో శ్రీలంకలో ఉంటూ ఏదో ఒకటి ట్రైన్ అయినట్టు వాడక్కడ ట్రైనింగ్ జేసి ఇప్పుడు పాండ్యాలు వాళ్ళ లంకకు ఒక బోర్డ్ తీసుకొని ఆడిని ఏసేయడానికి వస్తారు. అది. బట్ యాహ్! సెకండ్ హాఫ్ మొత్తం ఆడుంటాడు. బట్ ఆడికేమైందో ఎవడికి తెలీదు. అది మాత్రం మేము చెప్పేయగలం. సో, యాహ్! పెర్ఫార్మన్సెస్‌కొస్తే లిటరల్లీ 'కార్తీ', 'త్రిష', 'ఐశ్వర్య రాయ్' వీళ్ళు తప్ప 'విక్రమ్' యూజ్‌లెస్. 'జయం రవి' ఓకే. 'జయరామ్' యూజ్‌లెస్. 'ఐశ్వర్య లక్ష్మి' యూజ్‌లెస్. 'శోభిత ధూళిపాల' తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రిప్రజెంట్ కాబట్టి ఇట్స్ ఓకే. 'ప్రభు' యూజ్‌లెస్. 'శరత్ కుమార్' పెద్దగా ఏం లేదు. 'విక్రమ్ ప్రభు' ఆడేం చేయడు. 'ప్రకాష్ రాజ్' పెద్దగా ఏం చేయడు. 'రెహమాన్' ఏం చేయడు. 'పార్థిబన్' ఏం చేయడు. 'లాల్' ఎవడేంటంటే మీరు 'అన్నవరం' సినిమా అండ్ 'ఖతర్నాక్' సినిమాలు జూసుంటే తెలుగులో ఆయన విలన్‌గా జేసినటువంటి వ్యక్తి 'లాల్'. ఆయన 'సాహో' సినిమాలో కూడా ఉంటారు. అదే మన 'ప్రభాస్' పక్కన ఒక స్టైలిష్ తాతయ్య ఉంటారు గదా! ఆయనే 'లాల్' గారు. 'లాల్' గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆయనేం జేయరు. 'ఆశ్విన్ కాకుమాను' ఏమి జేయడు. 'నిజాగ్' 'నిజాల్గల్ రవి' ఏమి జేయడు. 'విజయ్ కుమార్' ఏమి జేయడు. 'జయచిత్ర' ఏం లేదు. 'నాజర్' అయితే ఒక సీన్‌లో వస్తాడు. ఆయన పీక్కు వస్తారు. 'కిషోర్' అయితే అడెక్విట్. 'రియాజ్ ఖాన్' యూజ్‌లెస్. 'యోగ్ జపి' అసలు ఈ పేర్లేందో నాకెవడో తెలీదు గానీ, వాయిస్ ఓవర్ అయితే 'కమల్ హాసన్.' బట్ యాహ్! ఈ సినిమాలో దేర్ జస్ట్ టూ మెనీ పీపుల్ ఎవరెవరో ఇందాకడ చెప్పినట్టు నీకేం అర్థమై సావదు. అండ్ యాహ్! అదర్ దెన్ లైక్ దోస్ 3 పీపుల్ ఐ మెన్షన్ ఎవరికీ అసలు రోలే లేదు. పిచ్చ లైట్. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్‌కొస్తే, అమ్మ! దీని గురించి మొత్తం టైం మొత్తం ఇక్కడే మింగేస్తాం. అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. ఓకే. ఇప్పుడు రైటింగ్ సంగతానికొస్తే, ఇది నేను చాలా హానెస్ట్‌గా చెప్తా. యాస్ ఎన్ అస్పైరింగ్ రైటర్ ఇది జేయడానికి, అది జేయడానికి. ఇప్పుడు
'పొన్నియిన్ సెల్వన్' అయితే గ్రేటెస్ట్ తమిళ్ పీస్ ఇప్పుడు తమిళ్ సాహిత్యంలో లైక్ ది గ్రేటెస్ట్ నావెల్ ఎవర్. అది జేసేటప్పుడు దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ స్క్రీన్ టు ఆహ్, ఏంటది దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ నావెల్ టు స్క్రీన్ అండ్ దెన్ లైక్ ఆ అడాప్టేషన్ సినిమాటిక్‌గా జేయడం. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే అండ్ ఇది చాలామంది నా మీద అరుస్తారు, జేస్తారు. బట్ ఇది నిజం. బికాజ్ ఐ థింక్ ద మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇట్లా ఆలోచిస్తారు. ఐ థింక్ వాళ్ళు టూ లిటరల్‌గా తీసుకున్నారు నావెల్‌ని. అదేంటంటే ఇప్పుడు డీటెయిల్స్ పెట్టడం అయన్నీ జేయాలి. బికాజ్ నువ్వు ఏదైనా మారిస్తే నువ్వు లైక్ బేసిక్‌లీ నువ్వు ఆ ఫిక్షన్‌ని నువ్వు కంప్లీట్‌గా మారుస్తున్నావు. నేను అది చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే ఇలాంటి సినిమా, ఇలాంటి నావెల్ నువ్వు అడాప్ట్ చేసినావంటే నువ్వు ఒక ఎంగేజింగ్, రేసీ అండ్ ఎంటర్‌టైనింగ్ వేలో జేయాలి. అదైతే అట్లా గాదు. ఈ సినిమా ఎంత సాగదీస్తదంటే, ఎంత స్లోగా ఎళ్తదంటే అట్లా వెళ్తూనే ఉంటది. అండ్ ఇక్కడ, అక్కడ నువ్వు ఎంటర్‌టైన్ అవుతావు. కానీ మిగతాదంతా నీకు బోర్ కొడతది. బేసిక్‌లీ ద పాయింట్ ఏంటంటే, ద మూవీ ఈస్ నాట్ ఎంటర్‌టైనింగ్ ఎనఫ్ టు కీప్ యూ ఎంగేజ్డ్. నేనేం జెప్తున్నానంటే, వాళ్ళు రాసే విధానం ఇట్స్ లైక్ ఇప్పుడు బుక్‌లో ఏదైతే ఉందో అది మొత్తం ఆళ్ళు తీసుకొని ఇప్పుడు ఏంటంటే రాసే విధానం ఉంటది గదా! నేను మరొకసారి చెప్తా. రాసే విధానం బావుంటే తీసే విధానం గూడా బావుంటది. రాసే విధానం నాట్ ఎంటర్‌టైనింగ్ లేకపోవడం వల్ల నువ్వు స్క్రీన్ మీద చూసినప్పుడు పెద్దగా నీకేమి అనిపియదు. సో, ద ప్రాబ్లమ్ ఏంటంటే ఈ సినిమాలో ఒక హై లేదు. హై ఏంటంటే నువ్వు బాగా ఎక్సైట్ అయిన ఒక ఒక సీను లేకపోతే ఒక సీక్వెన్స్ ఏదైతే ఉందో పాలిటిక్సు, పెర్ఫార్మన్సెసు అదంతా ఓకే. బట్ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే నరేషన్ లేకపోతే నారేటివ్ గానివ్వండి, డైరెక్షన్. అదేంటంటే ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి గదా! సారీ. ఇన్ని క్యారెక్టర్స్ ఉండడం వల్ల ఎవరెవరో తెలుసుకోవడానికి ఇప్పుడు 'కమల్ హాసన్' గారుంటారు ఫస్ట్‌లో. ఆయన కేవలం ఒక 30 సెకండ్‌లు మాటలు జెప్పి ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు 'విక్రమ్' ఇంట్రొడక్షన్ ఉంటది. వాళ్ళెవరో బ్యాటిల్ చేస్తూ ఉంటారు. నేను ఫస్ట్ సీన్ నుండే డిస్కనెక్ట్ అయిపోయా. బికాజ్ వాళ్ళు ఎవరిని బ్యాటిల్ చేశారో నాకు తెలీదు. ఇంకోటేంటంటే వాళ్ళ నాన్న చచ్చిపోతుంటే వాళ్ళెందుకు అందరూ వేరే చోట్ల ఉన్నారు. అంటే వాళ్ళందరిని కలిసి ఎవడో ఒకడిని ఏసేస్తాడా ఇది జేయడానికి? మేబీ ఆ లాజిక్ ఉండొచ్చు కానీ అంటే అంటే ఎందుకు లేరు? ఆయన ఒంట్లో బాలేదు గాబట్టి ఎవరైనా నెక్స్ట్ లైన్‌లో ఉంటే ఆయన ఒకవేళ చనిపోతే నెక్స్ట్ లైన్‌లో వాళ్ళు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటది గదా! నేనైతే అట్లా ఆలోచించాను. బట్ అంటే బేసిక్‌లీ నీకి ఈ దేనికి పెద్దగా ఎక్స్‌ప్లనేషన్ ఉండదు. అండ్ 'కార్తీ' ఆ మొత్తం చేసేటప్పుడు కనీసం ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి? కంపేర్ చేయాలేంటంటే 'బాహుబలి'. 'బాహుబలిలో' ఆ ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు అప్పుడు మన ఎవరది 'కట్టప్ప' నరేట్ చేస్తూ ఉంటాడు. ఓకే. పలానా టైం వచ్చిన అంటే సీన్ రన్ అవుతూ ఉంటది. కానీ దాని తర్వాత కాంటెక్స్ట్ ఇస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దొంగల కోటకి ఎళ్తారు గదా! అప్పుడు 'మనోహరి' ఐటెమ్ సాంగ్ వస్తది. అండ్ సో, నీకు అర్థమవుతది వాళ్ళెక్కడ ట్రావెల్ చేసేసారు. ఈ సినిమాలో గూడా అలాంటి సీన్ ఉంటది. మన 'కార్తీ' ఎళ్తాడు. ఇప్పుడే మన 'పొన్నినాది' పాటొస్తది. కానీ నీకేం అర్థం అవ్వదు. వాడు ఎందుకు అక్కడెళ్తున్నాడు? వాడి పాయింట్ ఏంది? అండ్ ఎందుకు అన్ని చుట్టుపక్కల తిరుగుతున్నాడు? అది ఎవడు ఏమి చెప్పడు. నువ్వు జస్ట్ చూస్తావు. నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతావు. మధ్యలో 'జయరాం' వస్తాడు. వాడేదో షీవైట్స్, వైష్ణవైట్స్ దానికి కూడా ఏదో ఒక లొల్లుంటది దాంట్లో. అండ్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు జేసుకుంటారనమాట. బట్ బేసిక్‌లీ ద మూవీ ఈస్ ఇప్పుడు ఒక కామన్ ఆడియన్స్ ఉంటది గదా! నేనేం జెప్తున్నానంటే ఇప్పుడు పుస్తకం వేరు, సినిమా స్క్రీన్ మీద చూపియడం వేరు. అండ్ ప్రతీదీ ఏంటంటే ఒక నావెల్‌లో ఇది 'డ్యూన్' సినిమాకి నేనిది చాలా అనుభవించానండి. ఇప్పుడు నువ్వొక నావెల్ అడాప్ట్ జేసినావంటే నీ బిగ్గెస్ట్ యూఎస్‌పీ లేకపోతే నీ బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే బుక్కు చదవలేనోళ్ళు ఎవరైతే ఉన్నారంటే, నువ్వు ఆ ఆడియన్స్‌ని క్యాప్చర్ జేసి, నువ్వు ఆళ్ళని ఎంటర్‌టైన్ జేయాలి. లేకపోతే ఎంటర్‌టైన్ చేసి వాళ్ళని అర్థం జేసుకోవాలి. అండ్ ఈ ఫిల్మ్‌లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే, దిస్ ఫిల్మ్ డస్ ఆ 2 పాయింట్లలో ఏది చేయదు. ఒకటి నావెల్ చదవలేనోళ్ళకి ఈ సినిమా జూసిన తర్వాత వాళ్ళు ఇంకా కన్‌ఫ్యూజ్ అవుతారు. నాలాంటి వాళ్ళకి నేను నావెల్ చదవలేదు. నేను సినిమా జూసాను. బికాజ్ ఐ వాంటెడ్ టు సపోర్ట్. బట్ నాకేమి అర్థమై సావదు. అండ్ ఇంకోటేంటంటే నేను ఎంటర్‌టైన్ అవ్వలేదు.
ఇట్స్ ఫైన్ టు అడాప్ట్ ద నావెల్. బట్ నువ్వు ఎంటర్‌టైనింగ్ విధానంలో సినిమా తీయకపోతే అది లైక్ కనెక్టింగ్ టు లార్జర్ ఆడియన్స్ అయితే చాలా కష్టం. అప్పుడు ఏమవుతది? ఓకే. మూవీ ఈస్ ఓన్లీ ఫర్ సెలెక్ట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. అది మాకిష్టం లేదు. బికాజ్ ఇంత పెద్ద సినిమా తమిళ్ ఇండస్ట్రీకి ఉన్న ఒక ప్రైడ్ ఉన్న ఒక సినిమా. వాళ్ళ సాహిత్యం, వాళ్ళ సాంప్రదాయం ఇవన్నీ పెట్టుకొని మనం సపోర్ట్ చేయాలంటే యాస్ ఇండియన్స్‌గా ఎంతో గొప్పగుంటది. బట్ ఇప్పుడు 1,00,000 మంది చెప్తున్నారు. నీకు లైక్ నువ్వు నావెల్ చదివితే నీకిష్టం ఉంటది. స్లో పేస్ ఉండడం ఎందుకు అరే! అట్లా కాదు రాజా. ఇప్పుడేంటంటే నువ్వు ఎంటర్‌టైన్ అవుతున్నావా లేదా? మన సినిమాలకి ఎందుకు పోతాం? ఆ! పని కట్టుకొని పని కట్టుకొని ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోవడానికి ఒక హాల్‌లో కూర్చొని ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోవడానికి ఎంటర్‌టైన్ అవ్వడానికి. మాకేం బోర్ కొట్టకుండా మాకేమైనా బోర్ కొట్టాలంటే ఇంట్లో ఉంటాం కదా! సినిమాకెందుకొస్తాం? అంతే గదా! సో, ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇది వినడానికి చాలా హార్ష్‌గా ఉంటది. జనాలు నన్నేసుకుంటారు గానీ, ఐ థింక్ ఈ సినిమా మణిరత్నం కాకుండా ఇంకెవరైనా డైరెక్ట్ జేసుంటే మేబీ ఒక 'శంకర్' ఆర్ ఆబ్వియస్‌లీ ఒక 'రాజమౌళి' ఇలాంటి స్కేల్ పెద్ద పెద్ద అంటే యాక్షన్ అండ్ హైస్ ఉన్న ఒక డైరెక్టర్‌ని తీసుకురావడానికి ఎవరైనా పెట్టుంటే సినిమా ఇంకా బాగుండేది. ఐ డోంట్ థింక్ 'మణిరత్నం' వాస్ ద రైట్ చాయిస్. బట్ ఆఫ్‌కోర్స్ జనాలు నన్నేసుకుంటారు. బికాజ్ ఇది ఆయన 30 ఏళ్ల డ్రీమ్ ప్రాజెక్ట్. సో, నా డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా వచ్చినప్పుడు జనాలు నా మీద ఏడుస్తారు. ఓకే. ఇట్స్ ఓకే. నేను అంటే హిపోక్రిట్ అవ్వడానికి అది చెప్పుకోవడానికి నేనెప్పుడే సిద్ధంగున్నా. సో, మీరేమంటే అదే. బట్ అది నా ఇది జస్ట్ నా పర్సనల్ ఫీలింగ్. బట్ యాహ్! ఐ అండర్‌స్టాండ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది చేయడానికి, అది చేయడానికి. బట్ ఇంకొంచెం కేర్ తీసుకొని లైక్ లార్జర్ ఆడియన్స్‌కి ఇంకొంచెం ఎంటర్‌టైనింగ్ అంటే బేసిక్‌లీ సినిమాలో జరిగే విషయాలు ఏదైతే చాలా స్లో ఎళ్తాయి. నాకు బేసిక్‌లీ స్లో మూవీస్ ఇష్టం లేదు. వాళ్ళు ఇంటెన్షనల్‌గా చేశారా? లేకపోతే తెలియకుండానే చేశారా? ఐ డోంట్ నో. బట్ ఈ సినిమా నువ్వు ఎంటర్‌టైన్ అయ్యే సీక్వెన్సెస్ ఆర్ నిమిషాలు నాకైతే చాలా తక్కువ అనిపించింది. సో, అదైతే అండ్ ఈ సినిమాలో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి. బట్ నీకేది హై అనిపిచ్చదు. జస్ట్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటది. ఇది చేస్తూ ఉంటది. ఇది చేస్తూ ఉంటారు. అది చేస్తూ ఉంటారు. సో, అదైతే ఇట్స్ యాహ్! ద నేను దాని గురించి అది చెప్పగలను. ఇంకోటేంటంటే నేను యాహ్! యాహ్! ఇంకోటేంటంటే దిస్ ఫిల్మ్ డస్ హావ్ ఇంట్రెస్టింగ్ పార్ట్స్. అంత బ్యాడ్ అనేది కాదు. జస్ట్ ఓవరాల్ ఈ సినిమాలో పాటలుగా పార్ట్స్ పాట పాటలు చెప్పినట్టుంది. ఈ సినిమా ముక్కలుగా చూస్తే ఇట్స్ గుడ్. బట్ ఓవరాల్‌గా చూస్తే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. ఇట్ వాస్ నాట్ దట్ గుడ్. అండ్ యాహ్! ఇన్నేసి క్యారెక్టర్స్ ఉండడం వల్ల, ఇన్ని మనుషులు ఉండడం వల్ల ఎవరు అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మన 'శరత్ కుమార్' క్యారెక్టర్ తీసుకుందాం. ఆయన పేరు చెప్పడానికి నేను చచ్చిపోతున్నా. 'పెరియ పజు పజు వేటరయ్యర్' ఆ క్యారెక్టర్ ఉంది కదా! అసలు ఆయనెవరు? తర్వాత ఇది చదివిన తర్వాత నాకు తెలిసింది. ఆయన బేసిక్‌లీ చోళ కింగ్‌కి ఛాన్సలర్ అండ్ ట్రెజరర్ అన్నమాట. దానికి ఇంకో రైట్ హ్యాండ్ పార్థిబన్. ఇయన్నీ ఎవడు జెప్పడు. ఎందుకు జెప్పలేదు? ఇ ఇలాంటి వాటిలే నేను జెప్తున్నా. ఇప్పుడు వాండియతేవన్ యాహ్! వాణియతే వ యాహ్! వాండియతేవన్ ఎవడు? ఆడు బేసిక్‌లీ ఆడు వానర్ వాండర్ క్లాన్ నుండి వచ్చిన ఒక మనిషి. అండ్ హి ఈస్ ఆదిత్య కరకాలన్స్ ఫ్రెండ్. ఇప్పుడు జనాలకి ఆ విషయం తెలిగి ఉండకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఓకే. చోళ రాజ్యంలో వీడు కూడా ఒకడు. ఆ విషయం ఎవడికి తెలీదు గదా! అంటే ఎవరో చెప్పడానికి నీకెవరు లైక్ యాహ్! బేసిక్‌లీ ఎవరు చెప్పకపోవడం వల్ల ఎవరు నీకేమి అర్థమై సావదు. దాని వలన అసలు ఎవడేం జేసినాడు? ఎందుకు జరుగుతుంది? నేనేం జూసినాను? నువ్వు చాలా కన్‌ఫ్యూజ్ అవుతావన్నమాట. సో, దట్ ఈస్ అబౌట్ థట్. సో, వాళ్ళు ఇంకొంచెం రైటింగ్ మీద ఎంఫసిస్ బెట్టి, ఇంకొంచెం నరేషన్ ఇచ్చి, ఆ ఆడియన్స్‌ని క్యాప్చర్ జేయడానికి వాళ్ళు ప్రయత్నించుంటే సినిమా ఒక రేంజ్‌లో ఉండేది. బట్ పెద్దగా హైస్ లేవు దీంట్లో. చాలా స్లోగా వెళ్తే నేను ఎంటర్‌టైన్ అయిన పోర్షన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో కార్తీది ఒక చేస్ ఉంటది తంజావూరులో. అప్పటి నుండి ఆడు త్రిషాని కలిసేదాకా ఆ మొత్తం సీక్వెన్సు
నేనక్కడ ఎంటర్‌టైన్ అయ్యా. ఓకే. సినిమా మంచి ఫ్లో వచ్చిందిరా, వెళ్తుందిరా అని జెప్తే, అమ్మా! ప్రీ ఇంటర్వల్ సీక్వెన్స్ అయితే ప్రీ ఇంటర్వల్, ఇంటర్వల్ సీక్వెన్స్ అయితే నాకు లిటరల్లీ అమ్మా! అది దండం రా బాబు. అసలు ఎంత బోరు, ఎంత లైక్ జస్ట్ ఔట్ ఆఫ్ ప్లేస్ అనిపించిందంటే అంత అనిపించింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి 'జయం రవి' ఇంట్రో ఉంటది. సో, 'జయం రవి' ఇంట్రో ఉంటది. అండ్ సో, అప్పుడు ఆడ కథ మొదలవుతది. అండ్ అది జరిగిన తర్వాత లైక్ నీకు కొంచెం ఇన్‌సైట్ ఒస్తది. ఓకే. ఈడేం జేసినాడు, ఇది జేసినాడు, అది జేసినాడు. బట్ ఆడ్ ఆయనే టైటిల్ క్యారెక్టర్ అయితే అంత సేపు ఆల్రెడీ అంత సేపయింది. ఎందుకు వాడంత లైక్ నువ్వు సెకండ్ హాఫ్‌లో ఆడ బెట్టావు ఎందుకు? నువ్వు అప్పుడే జెప్పేయొచ్చు కదా! ఆడేం జేసాడో. సో, ఆడెక్కడో లంకలో ఉండి, దీని మధ్యలో పాండ్యాలు రావడం. అంటే జస్ట్ చెప్పే విధానం, అర్థం చేసుకునే విధానం అండ్ చూసే విధానం. ఏది బాలేదు ఈ సినిమాలో. సో, ఇది వర్స్ట్ మూవీ అని నేను అనట్లేదు. నేనేం జెప్తున్నానంటే, ఈ కొన్ని పాయింట్లు వాళ్ళు ఇంకొంచెం ఇంకా బాగా జేసుంటే సినిమా ఒక రేంజ్‌లో ఉండేది. అదే జెప్తున్నా. సో, ఆ పనులు జేసుంటే డెఫినెట్‌లీ ఇందాకడ జెప్పినట్టు ఈ సినిమా ఒక ఆల్ అంటే ఎలా జెప్పాలి? ఒక ఫ్లాలెస్ బ్లాక్ బస్టర్ అయింట. అంటే ఫ్లాలెస్ అనడం అనను గానీ, ఇట్ వుడ్ బీన్ వెరీ ఎంటర్‌టైనింగ్ పీరియడ్ ఎపిక్. ఇప్పుడు పీరియడ్ ఎపిక్ ఎట్లా అయింది ఏంటంటే, పెద్ద ఏంటి ఇంకోటి ఇది పెద్ద సినిమా గదా! పెద్ద సినిమా మేము ఏం ఎక్స్‌పెక్ట్ జేసినామంటే, బోలెడన్ని యాక్షన్ సీన్స్, బోలెడంత గ్రాండియర్ అండ్ ముఖ్యంగా బోలెడంత హైస్ అండ్ ఎంటర్‌టైనింగ్ మొమెంట్స్. ఎంటర్‌టైనింగ్ మొమెంట్స్ ఈ సినిమాలో చాలా అంటే చాలా ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్. అదొక పెద్ద ప్రాబ్లమ్. సో, యాహ్! రైటింగే లైక్ టూ లిటరల్, సినిమాటిక్‌గా లేదు. అండ్ డైరెక్షనే ఏం జరుగుతుందో ఎవడికి పెద్దగా అర్థం గాదు. ఆహ్, సో, యాహ్! అలాంటి అంటే ఆ జనరల్ ఆడియన్స్‌కి ట్రాన్స్‌లేట్ అవ్వకపోవడం వల్ల ఈ సినిమాకి చాలా పెద్ద డిస్కనెక్ట్ ఉంటది. సో, దాని గురించి నేను అదే ఇంకోటేంటంటే మా ఫ్రెండ్ గాడు ప్రణవ్. ఆడెప్పుడూ చెప్తూ ఉంటాడు. నేను కూడా 100% అగ్రీ చేస్తా. ఇప్పుడు 'పొన్నియిన్ సెల్వన్‌లో' సో మచ్ పొటెన్షియల్. సో మచ్ పొటెన్షియల్. అంటే దీనికి ఒక వాళ్ళు 2 సినిమాలు తీయకుండగా వాళ్ళొక వెబ్ సీరీస్ జేసుంటే ఇది లైక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ సీరీస్ ప్రాబబ్లీ గ్రేటెస్ట్ ఇండియన్ సీరీస్ ఎవర్. ఈజిలీ. బట్ ఒక సినిమాలో చెప్పడం వల్ల న నేనేం తెలుసుకున్నానంటే ఈ బుక్ యాక్చువల్లీ 'పొన్నియిన్ సెల్వన్' 5 వాల్యూమ్స్ ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ 3 వాల్యూమ్స్ ఫస్ట్ పార్ట్‌లోనే గుంజారు ఈళ్ళు. సో, అది చేయడం వల్ల అంతా చాలా రష్డ్‌గా లేకపోతే కొంచెం డిస్‌కనెక్టెడ్‌గా అట్లా అనిపిస్తది. తర్వాత సెకండ్ పార్ట్ అయితే కవర్ ద లాస్ట్ 2 నావెల్స్. బట్ యూ నో ఇలాంటి సోర్స్ మెటీరియల్‌లో, ఇలాంటి నావెల్‌లో ఇంత డెప్త్ ఆ పొలిటికల్ ప్లే, ఆ పవర్ స్ట్రగల్ లేకపోతే యాక్షన్ గానివ్వండి, ఈ క్యారెక్టర్‌లు గానివ్వండి. బికాజ్ ఈ క్యారెక్టర్స్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చాయి. వాళ్ళేం జేశారు? వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది? ఆహ్, హ్మ్, యూ నో ఎ ఎవరు ఎందుకు ఎవరు వాళ్ళ మోటివ్స్ ఏంటి? చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. కానీ స్క్రీన్ మీద చూసేసరికి నీకు ఇందాకడ చెప్పినట్టు నీకేం అర్థమై సావదు. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ అయితే జీరో. బికాజ్ నువ్వు ఆల్రెడీ డిస్కనెక్ట్ అవుతావు కాబట్టి, ఎమోషన్ అంటే కనెక్ట్ అవ్వకుండగా నువ్వు క్వెషన్ చేస్తావు. ఓకే. ఈడు చెప్తున్నాడా? ఆడు చెప్తున్నాడా? ఈడు చెప్తున్నాడా? ఆడు చెప్తున్నాడా? ఓకే. ఈడేం చేసాడు? ఈడు ఎందుకు చేసాడు? లేదు అదంతా పక్కన పెట్టు. అసలు ఈడెవడు? నీకు ఇలాంటి క్వెషన్స్ వస్తాయి సినిమా చూసినప్పుడు. సో, అదైతే ఫెల్ట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ అండ్ ఇట్ వుడ్ బీన్ వే బెటర్ యాస్ వెబ్ సీరీస్. బట్ వాళ్ళొక సినిమా చేశారు. సో, దట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు వాళ్ళేం మార్చలేరు గదా! సో, వాళ్ళిష్టం ఇంకా. సో, దాని గురించి అది. ఓకే. నెక్స్ట్ గోయింగ్ ఆన్ టు ద టెక్నికాలిటీస్. ఇప్పుడు 'పొన్నియిన్ సెల్వన్' సినిమా అండి. ఇట్ ఈస్ బ్రిలియంట్ ఫ్రమ్ ఏ టెక్నికల్ పర్స్పెక్టివ్. అంటే టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని చాలా బాగా చేశారు.
ఆ ఒకటే చెప్తారు మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. పాటలైతే ఓకే. అబ్స్ స్క్రీన్ మీదైతే చాలా చెండాలంగున్నాయి. బికాజ్ ఆ 'పొన్న నది' సాంగ్‌లో వాళ్ళు మొత్తం చరణం లేపేశారు దాంట్లో. సో, పాటెందుకు పెట్టారనేది నాకే డౌటొచ్చేసింది. దాని తర్వాత ఆ 'రాక్షస' పాట నాకు చాలా ఇష్టం ఉన్న పాట. నేను ఈ సినిమాలు ప్రత్యేకంగా చెప్తున్నా. నాకు ఎక్కడైనా గూస్ బంప్స్ నేను ఎంటర్‌టైన్ అయ్యానంటే శ్రే నా ఫేవరెట్ ఫీమేల్ సింగర్ 'శ్రేయ ఘోషాల్' గారి వాయిస్. 'రాక్షస' పాటలో వచ్చినప్పుడు అప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. దాని తప్ప నాకు సినిమాలో ఒక్క ఏరియాలో కూడా గూస్ బంప్స్ రాలేదు. గూస్ బంప్స్ వచ్చాయంటే ఒక పాట. మీరొకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాని నేను ఎంతలా ఎంజాయ్ చేశానో. బట్ అది వేరే విషయం. సో, మ్యూజిక్ పాటలైతే వినడానికి బాగున్నాయి. స్క్రీన్ మీద దే ఆర్ సో బ్యాడ్. బె బీజీఎం అయితే ఇట్స్ ఓకే. ఇట్స్ అడెక్వేట్. అంటే నీకెక్కడ లైక్ గూస్ బంప్స్ రావు. లేకపోతే చూసే కొద్దీ అదంతా పెద్దగా ఏం లేదు. ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ ద జానర్ అండ్ ఐ గెస్ ద సెట్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్. సో, అదైతే. ఇప్పుడు సినిమాటోగ్రఫీ బై రవివర్మన్ ఎక్సలెంట్. సినిమా చూడడానికి చాలా అందంగా ఉంది. అండ్ ఆ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకోటేంటంటే వాళ్ళు టీజర్‌లో కొంచెం కలర్ గ్రేడింగ్ చేసినట్టున్నారు. వాళ్ళు టీల్ నుండి లైక్ ఒక లైట్ బ్రౌన్‌కి మార్చినట్టున్నారు. ఐ థింక్ ఇట్ వర్క్డ్ వెల్. అండ్ ఈ సినిమాలో రెండే సెట్టింగ్‌లుంటాయండి. ఒకటి ఈదర్ ఈదర్ పగలుంటది లేకపోతే రాత్రుంటది. బట్ ఇద్దరు ఏదైతే ఉన్నారో చాలా అందం అంటే చాలా బ్రిలియంట్‌గా క్యాప్చర్ చేశారు. సో, ఆ గ్రాండ్యూర్ అండ్ ఆ రిచ్‌నెస్ ఆ విజువల్స్‌లో చాలా అద్భుతంగా చేశారు రవివర్మన్. ఈజ్ వన్ మై ఫేవరెట్ సినిమాటోగ్రఫర్స్. సో, ఆయన చేసే ఏ సినిమా అయినా చూడడానికి చాలా అందంగా చూపిస్తారాయన. సో, సినిమాటోగ్రఫీ ఈజ్ ఎక్సలెంట్. నేనైతే ఐ థింక్ టెర్రిఫిక్, వరల్డ్ క్లాస్. యాహ్! ఐ వుడ్ సే దట్. సినిమాటోగ్రఫీ వాస్ అమేజింగ్. వెరీ, వెరీ గుడ్. ఇప్పుడు ఎడిటింగ్ సంగతానికొస్తే 'శ్రీకర్ ప్రసాద్' ఇప్పుడు ఎడిటర్ చేతుల్లో బేసిక్‌లీ ఒక బొమ్మ ఆ డైరెక్టర్ చేతిలో ఒక బొమ్మ లాంటిది అండి. ఇప్పుడు ఎవరైనా 'అరుంధతి' సినిమాలో బ్లాక్ మ్యాజిక్ చేశారు కదా! ఆడ బొమ్మ ఆడబెట్టుకొని నాకు డైరెక్టర్ చేతిలో ఆ బొమ్మ ఎడిటర్ నాకనిపిస్తది అప్పుడప్పుడు. అదే ఎడిటింగ్ గురించి లైక్ ద మూవీస్ 3, 3 గంటలు దగ్గరలో ఉంటది సినిమా. అండ్ అసలు సినిమా జరిగే ఫ్లో ఏదైతుందో అసలు 1% గూడా లేదు. సో, ఐ డోంట్ థింక్ ఇట్స్ 'శ్రీకర్ ప్రసాద్‌స్' ఫాల్ట్. ఇట్స్ మోర్ ఆన్ మణిరత్నం. సో, బట్ యాహ్! ఎడిటింగ్ అయితే కట్స్ అయితే ఒక అబ్రప్ట్ కట్ ఉంటది. అసలు ఏం జరుగుతుందిరా బాబు! అనుకున్నా. బట్ యాహ్! సినిమాకి అస్సలు ఫ్లో లేదు. సో, యాహ్! ఎడిటింగ్ గురించి నేనేం చెప్పలేను. ఈ సినిమాకి రియల్ ఎంవీపీ ఎవరైనా ఉన్నారేంటంటే, వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ ఇందాకడ చెప్పినట్టు 'తోట తరణి' గారు. అమ్మా! ఏమన్నా సెట్సా అసలు. అతడు, అతడు హౌస్ సెట్, 'అర్జున్ మదురై మీనాక్షి టెంపుల్' అండ్ 'రజనీకాంత్' 'శివాజీ' సినిమాని పనిచేసినట్టు ఒక వ్యక్తి 'తోట తరణి' గారు. ఈ సినిమాలో సెట్టులు మహా. అసలు ఏది సెట్టో, ఏది సెట్ కాదో అని తెలుసుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉండేది. అండ్ ఇంకోటేంటంటే ప్రొడక్షన్ డిజైన్ అనేది ఐ ఫీల్ అంటే ఇట్స్ అబౌట్ క్యాప్చరింగ్ ఓవరాల్ లుక్ అండ్ వైబ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇంకో బ్రిలియంట్ పాయింట్ ఈ సినిమాలో ఏంటంటే, అది సెట్టా? లేకపోతే నిజంగా వాళ్ళు ఏదో ఒక ప్యాలెస్‌లో లేకపోతే వాళ్ళొక కోర్ట్‌లో తీశారా? అని తెలుసుకోవడం అనేది అది చాలా కష్టం. అని తెలుసుకోవడం నీకు తెలియకపోతే అది బ్రిలియంట్ జాబ్ బై ప్రొడక్షన్ డిజైనర్. సో, అదైతే నాకనిపించింది. అరే! ఏది కోట అంటే వాళ్ళు తంజావూరుకెళ్తారు. అంటే ఇది మొత్తం కట్టారా? వీఎఫ్ఎక్స్ ఏసారా? నిజంగా నాకు తెలీదు. బట్ ఆ సెట్లు చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. ఇంకోటేంటంటే ఈ సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ దాన్ని క్యాప్చర్ చేయడానికి నిజంగా నాకు తెలిసినంత వరకు క్యాప్చర్ చేయడానికి ఓ రెఫరెన్స్ ఉండడానికి అది చాలా కష్టం. యూ బేసిక్‌లీ హావ్ టు క్రియేట్ ఎ సివిలైజేషన్ దట్ హాస్ నో రెఫరెన్స్. దట్ హాస్ నో రెఫరెన్స్ అంటే ఓకే. పలానా వాళ్ళు చేసే కోర్ట్‌లు లేకపోతే ప్యాలెస్‌లు అంటే ఐ కుడ్ బి రాంగ్. ఐయామ్ ప్రాబబ్లీ రాంగ్. బట్ అలాంటి ఒక ఏన్షియంట్ ఎరాని రిక్రియేట్ చేయడం అది మామూలు విషయం కాదు. చాలా కష్టమైన పని. అండ్ 'తోటధరణి' అయితే వరల్డ్ క్లాస్ జాబ్. అసలు అద్భుతం. మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నా జీవితంలో నేను మీతో ఒక్కసారి పని చేసుకోవాలని నాకు నిజంగా ఒక ఆశ ఉంది. ఆ కల నెరవేరేంత వరకు నేను ప్రయత్నిస్తూ ఉంటా. బట్ ప్రొడక్షన్ డిజైన్ ఇస్
వర్డ్ క్లాస్. ఇట్స్ నిజం చెప్పాలంటే ఈ సినిమాలో నేనేమైనా ఎంజాయ్ చేశానంటే సెట్‌లే. సెట్స్ ఇన్ సినిమాటోగ్రఫీ అండ్ 'కార్తీ' అది మాత్రం చెప్పగలను. అండ్ ఇంకో ఇది స్పెషల్ మెన్షన్ చేయాలి. కాస్ట్యూమ్ డిజైన్ బై ఏకా లఖాని అండ్ చంద్రకాంత్ సోనవాని. అరే! ఏమన్నా కాస్ట్యూమ్స్ అసలు. ఈ సినిమాలో ఎవరైనా అదరగొట్టారంటే కాస్ట్యూమ్ డిజైన్ డిపార్ట్‌మెంట్. ఏమన్నా అసలు కాస్ట్యూమ్స్ అయితే చూడడానికి ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. దే ఆర్ సో గుడ్. అండ్ యాహ్! అంటే చూడడానికి స్క్రీన్ మీద చాలా చాలా అందంగా ఉన్నాయి. ఎవరికైనా నాకు తెలిసిన అంటే బోలెడంత బోలెడంత రంగులు పెట్టారు. బోలెడంత బంగారం ఎవరికైనా అంటే అమ్మాయిలకి బోలెడంత బంగారం పెట్టి, అదే అబ్బాయిలకి గూడా వాళ్ళు గూడా బోలెడంత బంగారం పెట్టి అండ్ వాళ్ళ కాస్ట్యూమ్‌లు అండ్ వాళ్ళొక్కడే కాదు. యూ నో పాండ్యాలు గానివ్వండి ఆర్ సినిమాలో ఉండే ఎక్స్‌ట్రాస్ గానివ్వండి, ఎవరైతే ఎక్స్‌ట్రార్డినరీ జాబ్. కాస్ట్యూమ్ డిజైనర్ కిల్డ్ ఇట్. సారీ డిజైనర్స్. దే బోత్ కిల్డ్ ఇట్. సో 100%, 100% మార్క్స్ టు దెమ్. సో అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే. దట్ ఈస్ అబౌట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. ఇక్కడ చూస్తే తెలుస్తది. స్టంట్స్ బై శ్యామ్ కౌశల్, కెచ్చా, జారోస్లావ్ షెట్స్ అండ్ దిలీప్ సుబ్బరాయన్స్. ఫైట్‌లయితే పెద్దగా బాలేవు. మెయిన్‌లీ బికాజ్ వాళ్ళ దాంట్లో వాళ్ళు తీసే ఫైనాన్స్ ఈ సినిమాలో యాక్షన్ అనేది అసలు ఎందుకు పెట్టారో నాకు తెలుసు బికాజ్ ఇట్ హ్యాపెండ్. బట్ ఆ యాక్షన్‌లో అసలు ఫినిషే లేదు. నీకేం గూస్ బంప్స్ రావు. నువ్వు పెద్దగా హైస్ ఏం లేవు. జస్ట్ అటు ఇటుగా ఉంటది. ఎవడో ఒకడు కత్తి తీసుకొస్తాడు. ఎవడో ఒకడిని పొడుస్తాడు. కానీ ఆడు పొడిచినప్పుడు లేకపోతే చంపేటప్పుడు నీకేం ఆ హై రాదు. జస్ట్ ఓకే. జరిగింది. అట్లా అట్లా వెళ్తూ ఉంటది. అండ్ వీఎఫ్ఎక్స్ సంగతానికొస్తే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ చాలా చండాలంగా ఉంటది. క్లైమాక్స్ అయితే నాకు 'పైరేట్స్ ఆఫ్ ద కారిబియన్' ఆ సినిమా ఏందిరా 'అట్ వరల్డ్స్ ఎండ్' థర్డ్ మూవీ. ఆ మొత్తం వర్ల్‌పూల్ ఉంటది గదా! ఓషన్ మధ్యలో ఒకటొస్తది. అండ్ దెన్ ఇద్దరు షిప్పులుంటాయి. నాకు క్లైమాక్స్‌లో అది గుర్తొచ్చింది. ఇంకోటేంటంటే మొన్న ఈ అర్లియర్ దిస్ సంవత్సరం ఒక సినిమా వచ్చింది కదా! 'రాధే శ్యామ్' అది గూడా గుర్తొచ్చింది. లిటరల్లీ ఆ బోటు వాళ్ళ మీద బోట్ మీద ఫైట్ చేస్తూ ఉంటే, ఆ బోటు మొత్తం సముద్రం దాన్ని సముద్రం ఆ బోట్‌ని మింగిన తర్వాత నాకు అంటే అది అది విరుకుతది. వాళ్ళిద్దరు స్లైడ్ చేస్తూ వెళ్తూనే ఉన్నారు. నా మైండ్‌లో రన్ అవుతది ఏంటంటే, "ఏయ్! ఇది 'రాధేశ్యామే' గదా!" యాహ్! నా మైండ్‌లో అదే రన్ అవుతుంది. సో, దాని వీఎఫ్ఎక్స్ ఇన్ దిస్ మూవీ ఎస్పెషల్లీ ఫర్ ఎ ఫిల్మ్ ఆఫ్ దిస్ క్వాలిటీ అండ్ దిస్ స్కేల్ ఎస్పెషల్లీ చాలా పూర్‌గున్నాయి. చాలా అంటే చాలా పూర్‌గున్నాయి. వెరీ బ్యాడ్. వెరీ బ్యాడ్. చాలామంది రివ్యూ వినిన తర్వాత ఏంటి వీడింత హార్ష్‌గా ఉన్నాడు. ఇప్పుడు నేనొక మాట చెప్తానండి. ఇప్పుడు జనాలు నా మీద ఏడుస్తారు. అండ్ ఐ ఆల్రెడీ నో దట్. బట్ నేను సిద్ధంగున్నా. మీరెవరైనా 'జంగల్ బుక్ 2016' సినిమా చూసుంటే ఇప్పుడు జనాలేం చెప్తారంటే, "అరే! ఆ సినిమా బడ్జెట్ ఏందో తెలుసారా? ఈ సినిమా కంటే 5 రెట్లు బడ్జెట్ ఉంటాయి." నాకు తెలుసురా. కానీ నేను చెప్పేది ఒక మాట ఇను. ఆ సినిమాలో ఆ టైగరు 'జంగల్ బుక్ 2016' జాన్ ఫేవరో తీసినట్టు రీమేక్. ఆ సినిమాలో 'షేర్ ఖాన్' అని ఒక పులి ఉంటది. ఆ పులి అది నిజమా? లేకపోతే వీఎఫ్ఎక్స్ తెలుసుకోనంత నీకు డౌటొస్తది. అంటే ఆ పులి మీద ఆ విస్కర్స్ జూస్తే, అరే! ఏంరా ఇది? అసలు నీకు అలాంటి ఫీలింగొస్తది. నాకైతే ఖచ్చితంగా అలాంటి ఫీలింగొచ్చింది. అంటే ఎలా జెప్పాలంటే జస్ట్ అంటే ఇట్ వాస్ సో రియల్ అని చెప్తున్నా. అది నిజమా? ఫేక్ అని తెలుసుకోవడానికి అది ఎవడు చేయలేడు. బికాజ్ ద టైగర్ వాస్ సో రియల్ అండ్ రియలిస్టిక్. ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్'లో టైగర్ తీసుకుంటే ఏంటది నీకు ఫస్ట్ ఫ్రేమ్‌లో తెలిసిపోతది. ఓకే. అది నిజం కాదని. ఇట్స్ నథింగ్ లైక్ 'షేర్ ఖాన్' అండ్ 'జంగిల్ బుక్.' అండ్ ఈ సినిమాకొచ్చేసరికి నీ దగ్గర 30 ఎంత 200,00,00,000 అంటే
రె 250,00,00,000 అంటే ఇప్పుడు దాదాపు కోటేంటంటే ఆల్ రౌండ్ ఫిగర్ ఎయ్యాలంటే 150కి. 100,00,00,000 అయితే $15,000,000. 200,00,00,000 అంటే $35,000,000. నా లెక్క ప్రకారం కరెక్ట్ అయితే, ఎందుకంటే నాకు లెక్కలు చేయడం రావు కాబట్టి 15 సగం ఎంత? 15 సగం 7.5 కదా! 200 ఇప్పుడు 200,00,00,000 $30,000,000 అయితే. యాహ్! 200,00,00,000 $30,000,000 అయితే 7 ఈ సినిమా బడ్జెట్ $37.5,000,000. ఓకే. ఇంకా కొంతో గొప్పో నాకు తెలిసి ఒక 1,000,000 నీకెంత కావాలంటే నువ్వు తీసుకో. నాకు తెలిసి ఈ సినిమా సాలరీకి బడ్జెట్ ఎటుపోయింది ఏంటంటే సినిమాలో దాదాపు ఒక 100 మంది ఉంటారు. అందరు సాలరీల కోసమే పోయి ఇంకోటి సెటిల్ చేయడానికి. ఈ 2 కలిపి సినిమా బడ్జెట్ అక్కడికే పోయింది. బట్ నీకేమైనా మిగులుంటే, అరే! మేము ఒక పెద్ద సినిమా తీసినాంరా భయ్! మనం మంచిగా వీఎఫ్ఎక్స్ పెడదామని ఒక్కడు కూడా ఐడియా రాదారా? అంటే ఇంతసేపు పాండమిక్ అయ్యి, మేము ఎన్ని సినిమాలు చూసి, మనం కూడా అప్డేట్ అయ్యి, అరే! ఎందుకురా ఇలాంటి వాల్యూస్ లేవని తెలుసుకోవడానికి. ఇది ఎవడైనా చూస్తే ఇండియన్ సినిమా నేను ఇట్లా ఆలోచిస్తా. నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తా. ఇప్పుడు ఎవడో గొట్టంగాడు ఈ సినిమా చూడడానికి పోయాడు. ఆడు తమిళోడు కాదు, ఆడు తెలుగోడు కాదు, కనీసం ఆడు ఇండియనోడు కాదు. ఈ సినిమా చూసి ఆ విఎఫ్ఎక్స్ చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది కదా! నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తా. ఇదైతే ఎవడికి అర్థమవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మాకేం జరుగుతుందంటే, జస్ట్ ఐ వాంట్ ద క్వాలిటీ టు బి గుడ్ అండి. ఇదే చెప్తున్నా. జస్ట్ కొంచెం శ్రద్ధ పెట్టి, కొంచెం ఆలోచించి, అరే! ఇది బాగుందా బాలేదా? ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఉందా లేదా? అని ఒకసారి ఆలోచించు. బికాజ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అటు పోతుంది. ఇప్పుడు తెలుగే ఆఫ్‌కోర్స్ ఇట్స్ నంబర్ 1. బట్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, ఎంతో కొంత గొప్పో ఇప్పుడు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చిన తర్వాత జనాలు ఇంకా ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు కదా! అరే! ఇండియాలో ఆఫర్ చేయడానికి ఇంకేం సినిమాలుంటాయి. ఆయన కొంచెం ఆలోచించొచ్చు కదా! ఇలాంటివి ఆలోచించరు. నేనొక సినిమా తీస్తే నేను ఫస్ట్ ఏం చేసినా ఏంటంటే ప్రత్యేకంగా కేర్ తీసుకొని, ఓకే. ఈ వీఎఫ్ఎక్స్ బావుందా? బాలేదా? మనం ఇది మార్చేద్దాం. బికాజ్ జనాలు పిచ్చోళ్ళు గాదు. జనాలు హౌలగాళ్ళు గాదు. జనాలు చాలా తెలివైనోళ్ళు. వాళ్ళకి తెలుస్తది అది నిజమా ఫేక్ అని. సో, ఆ సముద్రం, ఆ బోటు అయన్నీ లైక్ జస్ట్ బ్యాడ్. వర్స్ట్ అంటే వర్స్ట్. సో, వీఎఫ్ఎక్స్ చేసినోడు ఎవడైతే ఉన్నాడో, ఇక్కడైతే నాకు కనిపిస్తుంది 'కార్తిక్ గురునాథన్' అండ్ 'నవీన్ పాల్' వీళ్ళిద్దరూ ఒకడైతే ఏంటిది ఎఫ్ఎక్స్ సూపర్వైజరా? యాహ్! ఎఫ్ఎక్స్ సూపర్వైజర్. ఇంకోటి వీఎఫ్ఎక్స్ క్రియేటివ్ హెడ్. వీళ్ళెవరో సైన్ ఆఫ్ చేశారంటే, లేకపోతే వీళ్ళేదో ఒకటి పని చేశారంటే, మీరు మరొక్కసారి ఆలోచించి చేయండి. ఐ యామ్ టెల్లింగ్ థాట్. సో, అది దాని గురించి. ఓకే. సో, దీన్ని రౌండ్ చేయాలంటే రౌండ్ అప్ కొట్టాలంటే ఈ సినిమాలో పాజిటివ్స్ 'కార్తీ', 'త్రిష', 'ఐశ్వర్య రాయ్', ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్, సినిమాటోగ్రఫీ. నెగటివ్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఎస్పెషల్లీ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఇంకేమైనా ఉంటాయా? యాహ్! జస్ట్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే. మిగతావన్నీ ఏం చేయలేం. సినిమా బావుంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా బావుంటాయి. బట్ అవి బాగలేకపోవడం వల్ల ఏవి చేయలేవు. సో, యాహ్! అండ్ ఫైనల్‌గా ఫైనల్ థాట్స్ చెప్పాలంటే ఐ రియల్లీ వాంటెడ్ టు లైక్ 'పొన్నియిన్ సెల్వన్' అండి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు తీసే విధానం అసలు నచ్చడానికి అది చాలా కష్టంగా చేశారు. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ బిలో యావరేజ్ మూవీ. అంటే మరీ రాడ్ కాదు. అట్ ద సేమ్ టైమ్ మాస్టర్ పీస్ ఏం కాదు. జస్ట్ బిలో యావరేజ్ మూవీ దట్ వాస్ నాట్ వెరీ ఎంటర్‌టైనింగ్. వాళ్ళు ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఈ సినిమాని ఎంటర్‌టైనింగ్ చేయడానికి, సినిమాటిక్‌గా తీయడానికి సినిమాటిక్ ఏంటంటే నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పుడు నువ్వు ఒక సినిమాకెళ్ళినప్పుడు నువ్వు కొన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తావు. ఎస్పెషల్లీ ఇందాకడ చెప్పినట్టు పీరియడ్ సినిమాలో చెప్పినా కదా! మంచి హైలు, చాలా పెద్ద గ్రాండ్యూర్, పెద్ద పెద్ద సెట్లు ఇయన్నీ నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసావు. ముఖ్యంగా ఎళ్తావంటే ఏంటంటే ఆ హైజు,
ఆ ఎలివేషను, అండ్ ముఖ్యంగా ఆ ఎమోషన్ అండ్ వాళ్ళు తీసే విధానం. అదంతా జూసి నువ్వు ఆ ప్రపంచంలో వాళ్ళు సృష్టించే ప్రపంచంలో నువ్వు మురిసిపోతావనమాట. ఏం లేవు ఈ సినిమాలో. చూడడానికి బావుంటది తప్ప అలా అలాంటిదేం లేదు. సో, వాళ్ళు నరేషన్ బెట్టి ఇంకొంచెం క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ జేసి, ఇంత హార్డ్ అండ్ ఇంత కాంప్లెక్స్ అండ్ డెన్స్ స్టోరీని ఫాలో జేయడానికి అంత వాళ్ళు కొంచెం సింపుల్‌గా జెప్పుంటే ఇంకా బావుండేది అని నాకట్లా అనిపిచ్చింది. సో, థట్ ఈస్ థట్. ఇప్పుడు వాట్ డు ఐ థింక్ అబౌట్ PS2? ఇప్పుడు ఆల్రెడీ ప్లేస్టేషన్ 1 జూశాను గాబట్టి ఇప్పుడు PS2 ఆడాలి. PS2 గురించి నేను ఆల్రెడీ చదివాను. సో, బ్యాక్ టు ది 'జేఎం రవి' థింగ్. ఇది స్పాయిలర్స్ బట్ ఆల్రెడీ మొత్తం రివ్యూయే స్పాయిలర్స్. సో, మీరు వింటున్నారంటే ఒకవేళ మీరు సినిమా చూసుంటారు. అది నేను ఇది చెప్తున్నా. ప్లీజ్ నా మీద ఏడవకండి. లేకపోతే నా మీద ఫైర్ చేయకండి. నేనేం చెప్తున్నానంటే ఆహ్, యాహ్! సో, ఇప్పుడు క్లైమాక్స్‌లో ఏం జరుగుతదంటే 'జేఎం రవి' అండ్ 'కార్తీ' వాళ్ళు 'పాండ్య' ఒక షిప్ ఎక్కి లేదు ఐ థింక్ 'పాండ్యాలే' ఒక చోళ షిప్ ఎక్కి పాండ్యాలో ఒక షిప్ ఎక్కి ఆహ్, పొన్నియిన్ 'జేఎం రవి' అండ్ 'కార్తీని' ఏసేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అప్పుడు పెద్ద సముద్రంలో ఒక స్టార్మ్ వస్తదనమాట. ఆ స్టార్మ్‌లో వీళ్ళిద్దరూ కొట్టుకుపోతారు సముద్రంలో. అప్పుడు వర్డ్ వర్డ్ పాస్ అవుతది. ఎట్లా పాస్ అవుతదో నాకు తెలీదు గానీ చాలా త్వరగానే ఎళ్ళింది ఈ సినిమా. ఈ సినిమాలో ఎవడికైనా సెల్ ఫోన్ ఉందా లేదు. సారీ దట్స్ ఇన్‌సెన్సిటివ్ జోక్. వర్డ్ పాస్ అవుతది. ఇంకోటి మనం మెచ్చుకోవాలేంటంటే ఈ సినిమాలో వాళ్ళు ఏంటది ఆథెంటిసిటీ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేశారు. అంటే ఆ కింగ్డమ్ టైమ్‌లో వాళ్ళు జనాలు ఎట్లా పనులు చేయడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేసేవారు టు గెట్ థింగ్స్ డన్ అండ్ హౌ వర్డ్ స్ప్రెడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో అదైతే బాగా చేసేవాడు. బట్ ఈ సినిమాలో ఈ సినిమాలో సెల్ ఫోన్ లేదు. బికాస్ ఇట్స్ ఏన్షియంట్ ఫిల్మ్. ఓకే. దట్స్ ఎ బ్యాడ్ జోక్. మర్చిపోయాడు. బట్ సో 'జేఎం రవి' అండ్ సో వాళ్ళకి వర్డ్ తెలుస్తది. ఇప్పుడు 'త్రిష' ఎళ్లి విక్రమ్‌కి చెప్తది. దాని తర్వాత 'ప్రకాష్ రాజ్‌కి' తెలుస్తది. ఓకే. నీ కొడుకు చచ్చిపోయాడు అండ్ వాడితేవుడు కూడా చచ్చిపోయాడు అని చెప్పి. దాని తర్వాత నూతిలో దిగడానికి నేను దానికి ముందు చెప్పా గదా! 'జేఎం రవిని' కాపాడే ఒక వ్యక్తి. ఆమె పేరేంటంటే ఉమై రాణి. ఉమై రాణి ఎవరేంటంటే ఇది స్పాయిలరు. షీ ఈజ్ యాక్చువల్లీ ద మదర్ ఆఫ్ నందిని. బికాజ్ ఈ సినిమాలో ఈ అమ్మాయి సముద్రంలోకి దిగి ఏం జరుగుతదంటే ఆ షిప్ మొత్తం సముద్రం కింద దాకా ఇట్ ఫాల్స్ టు ద గ్రౌండ్ అనమాట. సీ ఫ్లోర్ అనమాట. సో, దాంట్లో దూకి స్విమ్ జేసి అప్పుడు ఆమె కొంచెం ఎళ్తుంటే కెమెరాకి తిరుగుతాననమాట. చాలా ఓల్డ్‌గా కనిపించి అదే ఐశ్వర్య రాయ్ అని మనకు తెలిసిపోతది. నందిని ఎవరేంటంటే షీ ఈజ్ యాక్చువల్లీ ఉమై రాణి ఎవరేంటంటే ఆమె నిజమైన పేరు మందాకిని. అండ్ షీ ఈజ్ యాక్చువల్లీ నందిని అండ్ వెయిట్ ఫర్ ఇట్ మధురకంఠ రెహమాన్ గారి అమ్మగారు. సో, దీనికి చాలా పెద్ద కథుంది. అండ్ యాక్చువల్లీ ఆమెకి 'జేఎం రవి' ఎందుకంత ఇష్టం ఏంటంటే, ఎందుకు ప్రతిసారి కాపాడుతది ఏంటంటే, ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ అపరెంట్‌లీ అంటే పుస్తకంలో థట్ సుందర చోళతో ఒక వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు. లేకపోతే వాళ్ళిద్దరికి అఫేర్ ఉంది. లేదు అఫేర్ గాదు. ఐ థింక్ ఇట్స్ మోర్ లైక్ షీ బేసిక్‌లీ లైక్డ్ సుందర చోళ. సో, ప్రకాష్ రాజ్. సో, ఆ ప్రేమతో వల్ల న్యాచురల్లీ వాడి పిల్లలకి లైక్ ఒక అనుబంధం ఉంటదనమాట. సో, ఆ అనుబంధం వలన ఆడు ఎప్పుడైనా ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటే, లేకపోతే వాడేదో ప్రమాదంలో ఉంటే, వాడిని కాపాడడానికి ప్రతిసారి వెళ్తూనే ఉంటది. సో, అదే వాడు నదిలో ఆహ్, వాడు నదిలో పడినప్పుడు చిన్నప్పుడు అంటే వాడు చిన్నప్పుడు నదిలో పడినప్పుడు ఈ ఈ ఆమొచ్చి ఆమెనొచ్చి కాపాడుతదనమాట. సో, ఆమె గూడా ఎళ్తది. సో, సెకండ్ పార్ట్‌లో అసలు ఈమె రోల్ ఏంటి? ఈమె ఎలా ప్రయత్నం చేస్తది? మళ్ళీ ఇంకేమైనా ఉంటదా అని చెప్పుకోవడానికి దే విల్ డెఫినెట్‌లీ బీ సంథింగ్. సో, నాకు పార్ట్ 1 నచ్చలేదు. మచ్ లైక్ 'పుష్ప'. బట్ యాస్ ఎ ఫార్మాలిటీ ఆల్రెడీ పార్ట్ 1 చూసాం కాబట్టి పార్ట్ 2
మేము డెఫినెట్‌లీ చూస్తాం. అండ్ ఐ హోప్ పార్ట్ 2 ఇస్ బెటర్. బట్ వాళ్ళిద్దరి సినిమా ఇద్దరు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ తీశారు కాబట్టి పెద్దగా హోప్స్ పెట్టుకోవడానికి ఐ డోంట్ థింక్ ఉన్నాయి. బట్ ఏదో ఒకటి చూస్తాం. ఎలాగో ఫస్ట్ పార్ట్ చూసాం. సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ చేస్తాం. అండ్ హోప్‌ఫుల్లీ, హోప్‌ఫుల్లీ ఇట్స్ బెటర్ అండ్ మోర్ ఎంటర్‌టైనింగ్ అండ్ దేర్ ఇస్ మోర్ డ్రామా, దేర్ ఇస్ మోర్ యాక్షన్ అండ్ ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ గుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ దట్ కీప్స్ యూ ఎంగేజ్డ్. సో యాహ్! that is our review of Ponniyin Selvan and PS2 సినిమా అయితే ఎవరికైనా ఆలోచిస్తున్నారంటే ఎప్పుడొస్తది? నేనే విన్నానంటే ఇట్ విల్ కమ్ ఎనీవేర్ ఇందాకడ చెప్పినట్టు 6-8 మంత్స్. సో, ఐ థింక్ ఏప్రిల్ 2023 అని నేను విన్నాను. ఏప్రిల్ కాకపోతే జులై, ఆగస్ట్ మేబీ ఆ టైంలో. వాళ్ళు మొత్తం సంవత్సరం చేస్తారో లేదో ఐ హోప్ నాట్ బికాజ్ దట్ వుడ్ బి వెరీ లాంగ్ వెయిట్. బట్ ఎవరికి తెలుసు. బట్ సినిమా షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇట్ ప్రాబ్లీ క్యాన్ టేక్ దాట్ లాంగ్. బట్ యా గైస్, లైక్ ఐ సెడ్, మళ్ళీ కంక్లూడ్ చేయడానికి ఈ సినిమా నచ్చడానికి చాలా ప్రయత్నించాను. బట్ ఇన్ ది ఎండ్ జస్ట్ డైరెక్షన్ అండ్ రైటింగ్ అండ్ పేసింగ్ వలన నేను ఈ సినిమాని చాలా డిస్కనెక్ట్ అయిపోయా అండ్ చాలా కన్ఫ్యూజ్ అయ్యా. సో యా అంటే మొత్తానికి ఇట్స్ నాట్ వర్స్ట్ మూవీ ఎవర్, నాట్ మాస్టర్ పీస్ ఈదర్. ఎక్కడో లైక్ బిలో యావరేజ్గా ఉండేది ఉంది సినిమా. అండ్ మీకు కావలిస్తే చూడండి జస్ట్ ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం. బట్ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. డెఫినెట్లీ డిసప్పాయింట్ అవుతారు. అండ్ యా ఐ థింక్ దట్స్ రియలీ ఇట్. ఇంకోటి ఏంటంటే నన్ను బలవంతంగా చేసి మా ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఎలా చెప్పాలి? నా ఫ్యామిలీ బలవంతం చేసి నన్ను ఈ సినిమాకి పట్టుకెళ్లారనమాట. సో, చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ చూశాను. అండ్ ఈ రివ్యూ చేశాను. ఆర్ చేస్తున్నాను. ఏదో ఒకటి పాస్ట్ ఆర్ ప్రెజెంట్ టెన్స్. ఓకే గైస్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద పాడ్కాస్ట్. సారీ నేను కొంచెం ఎనర్జీ డిప్ చేస్తుంటే ప్లీజ్ అది నా ప్రయత్నం కాదు. యూ ఆల్ నో హౌ మచ్ ఐ రెస్పెక్ట్ యువర్ గైస్ టైమ్ అండ్ రెస్పెక్ట్ నా ప్రేక్షకులు లేకపోతే వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో. సో మరొకసారి ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. మళ్ళీ ఆ ఎనర్జీని మెయింటైన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. Take care and have a good night. We'll see you all in the next episode. Bye bye.